కేసీఆర్కి కాళేశ్వరం మీద నోటీసులు వెళ్ళాయి. సో అంటే ఈ విషయం పర్టికులర్గా చూస్తుంటే దాని మీద సుప్రీంకోర్టే కాళేశ్వరంని చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇటు ప్రభుత్వానికి ముట్టికాయ వేయడం జరిగింది. బట్ అయినా కూడా ప్రభుత్వం కాళేశ్వరం మీద అంటే డే 1 నుంచి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైం నుంచి ఇప్పటిదాకా కూడా కాళేశ్వరం మాత్రమే అడ్డు పెట్టుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ జనాల దగ్గర బ్లేమ్ చేయడం ఎక్కువైపోయింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అసలు కేసీఆర్కి ముఖ్యమంత్రి యోగం వచ్చిందేమో అనుకుంటున్నా. ఇప్పుడు 2027 తర్వాత రావాల్సింది ఇప్పుడే వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకు అంటే ఈ మధ్య అన్నీ గమనిస్తూనే ఉన్నప్పుడు నేను ఒక ప్రత్యేకమైన విధంగా ఏ పార్టీకి చెందనివాడిని కాకపోయినా చక్కగా నేను చెప్పే ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ప్రతి అక్షరం జరిగి తీరుతోంది. ప్రతి ఒక్కటి జరుగుతోంది. ఈ క్రమంలో ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో ఈ కాళేశ్వర విషయంలో ఈ ఇబ్బంది వస్తుందని ఏప్రిల్ 16వ తారీఖు నాడు ఓ పిచ్చాపాటి విధానంలో ఇలానే ఒక మాధ్యమంలో మాట్లాడినప్పుడు ఇవాళ అది జరిగిందని పొద్దున్నుంచి అందరూ అదే అడుగుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చి తెలంగాణకి ఒక నూతన నిర్మాణాన్ని చూపించి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలని కాపాడి గట్టెక్కించి ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రతి నిర్ణయాన్ని ఏకధాటిగా తన వంతుగా తనకి తానుగా తీసుకొని కేసీఆర్ తప్ప ఇంకొక పేరు అనేది కూడా వినపడకుండా 10 సంవత్సరాలు పరిపాలన చేసి తానేమిటో తన ఆలోచన ఏమిటో తన ఉనికి ఏమిటో తన దిశానిర్దేశం ఏమిటో తన భవిష్యత్తు ఏమిటో ఏనాడో చూపించినటువంటి కేసీఆర్కి ఈ కాళేశ్వరానికి సంబంధించి వచ్చిన 6 కాగితాలు తన భవిష్యత్తుని ఆపగలవా? తన భవిష్యత్తును నిర్ణయించగలవా? అమ్మ ఒక్క మాట చెప్తా, నోటీసులు ఇవాళ రేపు నేను అరెస్ట్ అయితే బాగుండు, నేను కూడా సీఎం అవుతాను అనే ఆశతో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎవడు అరెస్ట్ అయితే వాడు సీఎం అవుతాడు. ఇప్పుడు సీఎం అవ్వాలని అనుకునే ప్రతివాడు కూడా అరెస్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్ట. ఎందుకు? అదొక ఇది పడిపోయింది మనుషుల్లో. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు మెచ్చుకున్న ప్రభుత్వం చేసే విధానం ఏదైతే ఉందో అది నేను చెప్పక్కల్లా సభ్య సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కక్ష తీర్చుకుంటున్నారు అని అదే అంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్లేస్లో రేవంత్ ఉండి రేవంత్ ప్లేస్లో కేసీఆర్ ఉన్నా కూడా అదే మాట్లాడుకుంటారు. ఇందులో నేను మాట్లాడి వచ్చేదే ఉంది. కాకపోతే అపార అనుభవజ్ఞుడైనటువంటి కేసీఆర్కి ఇంత యుద్ధం చేసి కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి రాష్ట్ర నిర్మాణానికి ఒక పునాదిలాగా మారిన మనిషికి, రాష్ట్రాన్ని ఏకదాటి మీద తీసుకొచ్చిన మనిషికి, హైదరాబాద్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చిన ఆ మనిషికి దీనికి సమాధానం చెప్పడం చేత కాదా? చెప్పలేడా? చెప్పలేకుండానే ఉన్నాడా అని ఆలోచిస్తున్నారు అంతా. ప్రభుత్వం కూడా కమిషన్లకు కక్కుర్తు పడి ఈ విధమైన మాటలు పిల్లర్లు కుంగాయని. ఇప్పుడు నోరా వీపుకు చేటు దేకి అని ఒక సామెత ఉంది. రేపటి రోజున వచ్చే ఇబ్బందులకి ఇప్పుడే ఆజ్యం పోస్తున్నారా వీళ్ళు అని అనుకోవాలి. నేను ఏనాడో చెప్పా, ఖచ్చితంగా 13 నుంచి 16 నెలలు ఖచ్చితమైన కష్టకాలం, ఇంకా 9 నెలలు ఉందమ్మా అని లాస్ట్ మంత్లోనే చెప్పా. ఇష్యూ తర్వాత ఇష్యూ వస్తాయని. ఇప్పుడు కొత్తగా కొండా సురేఖ యొక్క వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని లేపాయి. అంతకుముందు మన మంత్రి శ్రీధరబాబు గారి దగ్గర ఆమె మాట్లాడిన ఉద్యోగానికి సంబంధించి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అదొక దుమారం లేచింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇది కాళేశ్వరం ఇష్యూ. ప్రభుత్వం ఇస్తానన్న పథకాల గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ప్రభుత్వం చేస్తాను అన్న పనుల గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? 100కి 100% తెలంగాణలో ఎవరికీ హామీలు అందల. 100కి 100% కొంతమందికి అందాయి. ఏ భజనగాళ్ళకో డప్పు వాయిద్యాలకో ఇక మిగతా వాళ్ళకి అందాయి. కానీ 100కి 100 మందికి అందల. ఇది అందరికీ తెలుసు. నేను ఏ పార్టీ వాడిని కాదు. నా దగ్గరకు వచ్చే చాలామంది మాకు వచ్చాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మాకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విధానం ఏదైతే నోటీసులు ఇచ్చారో, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ జాతీయ నాయకుడిగా, అపార అనుభవజ్ఞశీలిగా, ఎన్నో పుస్తకాలని అవపోసన పట్టినటువంటి ఒక విజ్ఞావేత్తగా
ఇట్లా చూస్తే ఎన్నో రకాల అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు అస్త్రం తీసి వేస్తారు, ఆ కాగితం కాస్త చిరుగుతుంది. ఇంతకు మించి ఏమవుతుంది? ఏమీ కాదు. ఇంకా పథకాలన్నీ అటకెక్కేసినట్టేనా? పథకాలు అటకెక్కాయా, గోతంలో కట్టారా, పైన పెట్టారా అనేది పక్కన పెడితే మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాను, ఆ సమయం నుంచి ఈ సమయం దాకా ఎన్ని పథకాలు ఎంత పర్సంటేజ్లో అయినాయి, ఎన్ని పథకాలు ఎంత పర్సంటేజ్లో అయినాయి? ఏమీ లేవు. ఇదే క్వశ్చన్ నేను డైరెక్ట్గా వెళ్ళి గాంధీ భవన్లో ప్రశ్నిస్తేనే పథకాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జరుగుతున్నాయి కదా, పాలన గురించి మాట్లాడితే కూడా మాట్లాడనివ్వకుండా అక్రమ కేసులని అవని ఇవని కెమెరాలు లాక్కొని మరి ఫుటేజ్లు డిలీట్ చేస్తున్నారు, దౌర్జన్యానికి దాడులకి మీద పాల్పడుతున్నారే తప్ప ఎక్కడ కూడా, అంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ప్రశ్నిస్తే కూడా ప్రశ్నించడానికి వీలు లేకుండా ఈ భావస్వేచ్ఛను కూడా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భావస్వేచ్ఛని అడ్డుకోవడం అనేది కొత్త ఏం కాదు. గొంతెత్తి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద ఒక చట్టపరమైన నిర్ణయాలతో చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని ఏమంటాం మనం? నిజం చూపిస్తే ఆ నిజంలో తప్పు చేసిన వాడు ఖచ్చితంగా గొంతు నొక్కుతాడు, తప్పు చెయ్యని వాడు మరోసారి ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యలో పడి నలిగిపోయేది ఎవరు? సామాన్య ప్రజానీకం. ఇంతేగా. 100కి 100% ప్రభుత్వం ఇచ్చిన హామీలు 100కి 100% 100 మందికి అందాయా? చెప్పగలరా? లేరు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వ పరిపాలనలో డొల్లతనం కొంత ఏర్పడింది. ఇది అందరికీ తెలిసిందే. ఇష్యూ తర్వాత ఇష్యూ వస్తున్నాయి తప్ప ఏమవుతున్నాయి? అయినా అదేంటి తెలివైన వాడు, చాలా గొప్ప ఇంటెలిజెంట్ రేవంత్ రెడ్డి ఏ పని చేయలేకపోతున్నాడమ్మా. అంటే తన చేతిలో లేదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని, మన సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు తప్పుపడుతున్నారు? తన చేతిలో లేదు. ఏది తీసుకోవాలన్నా పైనుంచి తనకి ఒక ఆజ్ఞ రావాలి, ఆ ఆజ్ఞనే ఇంప్లిమెంట్ చేయగలడు. ఇప్పుడు తనే ఒక రకమైన అనిశ్చితిలో ఉన్నాడని ప్రపంచమంతా తెలుసు. ఇక ఇందులో అనుమానం ఏముంది? తను తీసుకోగలడా నిర్ణయం? ఢిల్లీ వెళ్ళి రావాలి. తను చెప్పగలడా నిర్ణయం? ఢిల్లీ వెళ్ళి రావాలి. వాళ్ళు ఆజ్ఞాపిస్తే ఇక్కడ ఆచరణలోకి వస్తుంది. హైకమాండ్ నుంచి రాకుండా ఎవరైనా కాంగ్రెస్లో, హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ మంత్రి అయినా, సీఎంతో సహా ఎవరైనా సరే సొంత నిర్ణయాలు అమలు పరిచి ఇది మేము చేసాం అని చెప్పగలరా? లేదు. ఎందుకంటే వాళ్ళు హైకమాండ్కి బద్దులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అసలు తేడా ఏంటి? ఈయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు కదా, అదే పార్టీలో ఉండి. ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయన లేడు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి లేడు. నువ్వు మమ్మల్ని అడగకుండా నువ్వు రచ్చబండకి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు మాకు చెప్పకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని ఆ రోజు చెబితే నా ప్రజా యాత్రని ఎవరు ఆపలేరు, నా రచ్చబండ యాత్రని ఎవరు ఆపలేరు. నేను వెళతా, నా ప్రజల్లోకి నేను వెళతా, నా ప్రజల కష్టసుఖాలు నేను చూస్తా, ఆరోగ్యశ్రీని అమలుపరుస్తానని ఆనాడు హైకమాండ్కి ఎదురు తిరిగి పోరాడి నిలబడ్డాడు. అందుకే అవనిలో వెళ్ళిపోయాడు. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడా ఏంటి? అంటే అలా జరుగుతుందని రేవంత్ రెడ్డి ఏమైనా భయపడ? అసలు టైమే బాగాలేదమ్మా అంటే భయపడుతున్నాడు అంటావు నువ్వు. ఆయన టైమే బాగాలేదు. ఇక్కడ భయం పిరికితనము కాదు. రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ లాంటి వాడు. దూసుకుపోయే తత్వం. చెప్పదలుచుకున్నది నేరుగా సూటిగా సుత్తి లేకుండా చెప్తాడు, చెయ్యదలుచుకున్నది నేరుగా చేసి చూపిస్తాడు, అనదలుచుకుంది నిస్సిగ్గుగా అంటాడు. తాను సీఎం అనే ఆలోచన మర్చిపోయి ఒక మామూలు ఫ్రెండ్ లాగా కూడా చక 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 మాట్లాడి అవతల బారేస్తాడు. సీఎం మాట్లాడొచ్చు అట్లా? సీఎం అవహేళనగా మాట్లాడచ్చా? ఒక హుందాతనంతో వ్యవహరించాలి, ఒక మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, ఒక సంస్కారవంతంగా వ్యవహరించాలి. మరి కొన్ని సమయాల్లో ఎందుకు జరుగుతుందట్లా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, హైకమాండ్కు భయపడుతున్నాడా, లోకమాండ్కి బెదిరిపోతున్నాడా? ఇవి కాదు. తన సమయం బాలేదు కాబట్టి తను ఏమీ చేయలేడు. ఇది క్లియర్. ఇంకా మీకు అర్థం కాలేదా? ఇది క్లియర్. ఢిల్లీ నుంచి వస్తే తప్ప ఇక్కడ హైదరాబాద్ గల్లీలో ఏ పని అవ్వదు. రైట్.